వెళ్ళే ముందుగా గమనించండి, ఈరోజు మనం సంఘముగా కుటుంబలేకపోతున్నాం, సమాజంగా ప్రభువుని ఆరాధించలేకపోతున్నాం. అయితే ప్రభు తన ఉన్నతమైన కృపను దైవ మహిళలో చూపించి త్వరలో ఈ లాక్డౌన్ ద్వారా నుండి మనల్ని విడిపించి మనల్ని ఒక ఉజ్జీవపు అభిషేకముతో నింపి పరిచర్యను ఉజ్జీవపరచుగాక. హల్లెలూయా. మంచిది దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ పగటికాల సమయంలో దేవుని వాక్య గ్రంథము సామెతల గ్రంథము చక్కగా ఈ బైబిల్ తీసి చక్కగా చదవండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం ఒకసారి తీయండి. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు బైబిల్ మనకు చెప్తున్న సత్యం ఏమిటి అంటే, ప్రాకారము లేని పురము ఏ విధంగా పాడైపోతుందో, తన మనస్సును అణుచుకోలేని వాడి జీవితం కూడా అలాగే పాడైపోతుంది. కనుక గమనించండి, ప్రాకారము ఎందుకు అంటే, మనం ఒక తోట వేసేది, ఆ తోట చుట్టూ కంచి లేక గోడ కడతాం. ఎందుకో తెలుసా అండి, మనం వేసిన ఆ పంటను పశువులు తినకుండా ఆ పంట చుట్టూ లేక పొలం చుట్టూ చక్కటి కంచె వేస్తాం. ఇప్పుడు ఆ కంచె ద్వారా ఏమవుతుంది అంటే, పశువు లోనికి రాదు. గమనించండి, ఇది బర్రె కావచ్చు, గొర్రె కావచ్చు, ఏ జంతువైనా లోనికి వచ్చి మన పైరు లేక పంటను తినకుండా ఉండాలి అంటే ఆ పొలము చుట్టూ ఒక ప్రాకారం ఉండాలి. ఆ ప్రాకారములో ఉన్న ఆ పంట సురక్షితంగా ఉంటుంది. ఆ ప్రాకారములో ఉన్న ఆ ఫలాలు కానివ్వండి లేక ఏదైనా కాపాడబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈరోజు బైబిల్ ఏం చెప్తుంది అంటే, పొలానికైనా ఒక పట్టణానికైనా ఆ రోజుల్లో పట్టణాల చుట్టూ ప్రాకారం కట్టేవాళ్ళు. ఏ శత్రువు పట్టణంలోనికి ప్రవేశించకుండా చుట్టూ ప్రాకారము కట్టేవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు మన ఇళ్ల చుట్టూ కాంపౌండ్ వాల్ ఎలా కట్టుకుంటామో, ప్రహరీ గోడలు ఎలా కట్టుకుంటామో, అదే విధంగా ఆ రోజుల్లో ఈరోజు మనం ఇళ్ళ చుట్టూ కట్టుకుంటూ ఉంటే, ఆ రోజుల్లో ఉన్న రాజులు పట్టణాల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేవాడు. ఏ దొంగ లేకుంటే ఏ శత్రువు అందులోనికి ప్రవేశించి అందులో ఉన్న ఆస్తులు, అందులో ఉన్న ధనాన్ని దోచుకుని వెళ్లకుండా, ఈ పట్టణంలో ఉన్న సంపద లేకుంటే సైన్యం గురించి బయట ఉన్న వాళ్ళకి తెలియకుండా, ఎవడో లోకి ప్రవేశించకుండా చక్కగా ప్రాకారాలు కట్టేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శత్రువు ప్రవేశించాలి అంటే ఎవడు కూడా ప్రాకారము దాటి రాలేడు. కనుక ప్రతి ఒక్కరు కూడా శత్రువు యుద్ధం చేయాలన్నా లేక ఎవరన్నా ఆ పట్టణంలోకి ప్రవేశించాలన్నా చక్కగా ఆ సింహద్వారం నుంచి రావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి రావాలి? సింహద్వారము నుంచి రావాలి. ఇప్పుడు ఈ రాజు ఏం చేస్తాడు అంటే, ఈ పట్టణంలోనికి వచ్చే ఒకే ఒక ద్వారమును తన సైన్యముతో నింపుతాడు.
ఎవడైనా ఆ పట్టణంలోనికి రావాలి అంటే ఒక చిన్న గుమ్మలోంచి రావాలి కనుక వాడు ఎంత పెద్ద సైన్యమైనా సరే వీళ్ళు సిద్ధంగా ఉన్న సైనికులు వారిని యుద్ధం చేసి వారిని ఓడించి వారిని హతమారుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజలారా గమనించండి. కనుక ప్రాకారం ఉన్న పట్టణాలు కాపాడబడతాయి. ప్రాకారం ఉన్న పట్టణాల్లోనికి ఎవడంటే వాడు ప్రవేశించలేడు. ప్రాకారం ఉన్న పట్టణాల్లోనికి శత్రువు రాలేడు. ప్రాకారంలో ఉన్న పట్టణంలో సైన్యం ఎంతుందో, సంపద ఎంతుందో, ఎక్కడ ఎవరున్నారు ఎవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ రోజుల్లో ప్రాకారములు కట్టేవాడు. అయితే బైబిల్ మనకేం నేర్పిస్తుందంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రాకారము లేని పట్టణము ఏ రీతిగా పాడైపోతుందో, తన మనస్సును అణుచుకోలేని వారి జీవితాలు, తన మనస్సును అణుచుకోలేని కుటుంబాలు, తన మనస్సును అణుచుకోలేని ఏదైనా సంఘమైనా లేదా ఏదైనా ఏమైపోతుందంటే పాడైపోతుంది. బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాస్తవంగా గమనించండి, అణుచుకునే మనస్సు, లోబడే మనస్సు, తగ్గించుకునే మనస్సు ప్రజల్లో ఎందుకు కోల్పోతారు, ఎందుకు ఉండదు, లేక వీటికి కారణం ఏమిటి మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి మనస్సు అణుచుకోలేకపోవడానికి 3 కారణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈరోజు మనస్సు అణుచుకోలేకపోవడానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, 3 విషయాలను మీకు బైబిల్లో చూపిస్తాను. గమనించండి. యెరెమీయా గ్రంథము 9వ అధ్యాయము బైబిల్లో తీసి, లాక్డౌన్ లో మాస్టర్ గారు చూడటం లేదు, మేము మా కుటుంబంలో ఉన్నాము, చక్కగా ఫ్యాన్ వేసుకొని చక్కగా టీ తాగుతూ టిఫిన్లు చేస్తూ వాక్యం వింటున్నాము అనుకోవద్దు. మీరు ఉన్న చోటని మీ బైబిల్ తీసి చక్కగా కూర్చొని మందిరంలో ఎంత భయభక్తులుగా ఉంటారో అదే స్థితిలో మీ కుటుంబాల్లో కూడా మీరు కూర్చొని ప్రభుని వాక్యం వినాలని హృదయపూర్వకంగా మనం చేస్తున్నాము. చూడండి, యెరెమీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. చాలండి, 3 మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒక వ్యక్తి మనసు అణుచుకోలేకపోతూ ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి గర్వంగా మాట్లాడుతున్నాడు అంటే, ఒక వ్యక్తి ఎదుటి వాడిని లెక్క చేయడం లేదు అంటే, ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడంటే 3 కారణాలు ఉన్నాయి. అదేమిటి అంటే బైబిల్ చెప్తుంది, మొట్టమొదటిది జ్ఞాని జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, దేని బట్టి అతిశయిస్తున్నారు ఈరోజు? జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆలోచించండి. ఈరోజు జ్ఞానము లేక చదువును బట్టి అతిశయిస్తున్నారు చదువు. మేము ఇంత చదివామండి, మేము ఇంజనీరింగ్ చేసామండి, మేము డిగ్రీలు చేసామండి, మేము ఫలానా కోర్స్ చేసామండి అని చెప్పి ఈరోజు ప్రజలు అతిశయిస్తున్నారు. ఒకప్పట్లో ఉన్న విధేయత, ఒకప్పట్లో ఉన్న తగ్గింపు, ఒకప్పట్లో ఉన్న గౌరవ మర్యాదలు ఈరోజు వాళ్ళకి లేకపోవడానికి కారణం ఏమిటంటే కొంచెం జ్ఞానాన్ని సంపాదించారు. జ్ఞానము సంపాదించిన పిమ్మట ఇప్పుడు అతిశయించడానికి ప్రారంభిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బైబిల్ చెప్తూ ఉంది, జ్ఞాని తన జ్ఞానమును బట్టి ఏం చేయకూడదు? అతిశయించకూడదు. అతిశయించకూడదు అంటే అర్థం ఏంటంటే గర్వపడకూడదు. ఈరోజు కొంచెం ఏదో
డిగ్రీయో ఇంజనీరింగ్ పాస్ అయిపోయినట్లయితే వాళ్ళు ప్రపంచాన్ని జయించేసినట్లుగా దేవుడి ప్రసారం ఎదుటి వారిని లెక్క లేకుండా చూస్తారు. అదేమన్నా అంటే నేను చదువుకున్న వారు అండి అని చెప్పి ఎదుటి వారిని కేర్లెస్ గా మాట్లాడతారు. ఇది బైబిల్ ఏం చెప్తుందంటే ఏ జ్ఞాని కూడా తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. దేవునికి స్తోత్రం. నేను సేవ జరిగిస్తున్న ప్రారంభ దశలో ఒక వ్యక్తి తరచుగా నన్ను హేళనగా మాట్లాడేవాడండి. కారణం ఏమిటంటే అతను మంచి ఉత్తమమైన చదువు చదివి ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఇంచుమించుగా అతని జీతము 50 నుంచి 70,000 రూపాయల జీతం ఉంటుంది. ఆ వ్యక్తి అతిశయిస్తూ ఉన్నాడు, మా చదువు, మా జ్ఞానము, మా తెలివి అని చెప్పి ఎంతో తక్కువ చేసి మాట్లాడేవాడు. కొన్ని సందర్భాల్లో మనసులో బాధపడి, కొన్ని సందర్భాలు నిజమే కదా అతను చదువు గొప్పదేమో, మంచి చదువు చదివాడు అని చెప్పి తలంచేవాడిని. అయితే తరచుగా ఇలా మాట్లాడుతూ ఉంటే ఒకసారి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ప్రార్థన చేస్తే బైబిల్ నుంచి ఒక చక్కటి మాటను ప్రభు చూపించాడు. ఆ మాటను చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి ఈ బైబిల్లో నుంచి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుంచి చదవండి. ఏ శరీరంలో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. చాలు. దేవునికి స్తోత్రం. ఈ మాటను దేవుడు నాకు గుర్తు చేశాడు. వాస్తవమే కదా. దేవుని ప్రసాదం చదువుకున్నవాడు, నాకంటే విద్యావంతుడు, మంచి స్థాయిలో స్థానంలో ఉన్నవాడు ప్రతి సందర్భంలో లెక్కలేని తరంగా మాట్లాడుతూ ఉంటే మనస్సులో బాధపడి ప్రభు సన్నిధిలో మౌనంగా ఉంటే ఈ వాక్యాన్ని ప్రభువు గుర్తు చేశాడు, చూపించాడండి. ఆ తదుపరి వాక్యాన్ని చదివిన తర్వాత ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే అతను చదివిన చదువు ఏంటి, ఒక గొప్ప చదువు. అతని జాబ్ ఈరోజు ఒక ఉన్నతమైన టీచర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అతను ఉద్యోగం చేస్తూ ఎవరికి పాఠాలు చెప్తున్నాడు అంటే 1 నుంచి 5వ తరగతి వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు పాఠాలు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, అతను చదివిన చదువేమో బీకాం, అతను చెప్పేదేమో 5వ క్లాస్ వాళ్ళకి పాఠాలు. దేవునికి స్తోత్రం. అతనేమో మా మీద అతిశయిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే బీకాం చదివిన వాడు 5వ క్లాస్ వారికి బోధిస్తూ వారికి పాఠాలు చెప్తూ ఉన్నాడు. అయితే గమనించని దేవుని ప్రజలారా, కాముగా 6వ క్లాస్ పాస్ గా నువ్వు మాత్రము బీకాం, డిగ్రీలు, ఇంజనీరింగ్ చేసిన వారికి వాక్యం చెప్పే స్థితిలో నేను నిన్ను పెట్టానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, చదువును బట్టి, జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నారు ఈరోజు లోకంలో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బైబిల్ ఏం చెప్తూ ఉందంటే ఏ శరీరం కూడా, ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట, ఏ జ్ఞాని కూడా దేవుని ఎదుట అతిశయించకుండానట్లుగా ఆయన జ్ఞానులను సిగ్గుపరచడానికి మాలాంటి చదువు లేని వారిని, మాలాంటి జ్ఞానము లేని వారిని అచ్చలుపులను తీసుకుని ఈరోజు గొప్ప సేవను జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం చెప్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది, వాస్తవంగా ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా ప్రభు దయ మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గమనించండి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. దేవునికి స్తోత్రం. మరి ఎవరిని బట్టి అతిశయించాలి? గమనించాలి, ఆలోచించాలి.
జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. మరి ఎవరిని బట్టి అతిశయించాలి అంటే ఆ జ్ఞానం ఇచ్చిన యేసయ్యను బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడని యేసయ్య చెప్పాడు. ప్రపంచంలో జ్ఞానవంతులందరిలో సొలొమోను గొప్పవాడైతే అంతకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని నా యేసయ్య చెప్పాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రశ్నరా, ఈరోజు అనేక మందికి తమ చదువును బట్టి అతిశయమండి, తమకు కలిగిన జ్ఞానమును బట్టి అతిశయము. దేవునికి స్తోత్రం. ఒకసారి సైంటిస్టులు జ్ఞానవంతులు అందరూ కలిసి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి తర్కిస్తూ ఉన్నారు. అదేమిటి అంటే, బ్రదర్, దేవుడు దేవుడు దేవుడిని మీరు ప్రార్థన చేస్తారు కదా, దేవుడు దేవుడు దేవుడిని మీరు ఆరాధిస్తారు కదా, అసలు దేవుని ఎందుకు ఆరాధించాలి, దేవుని ఎందుకు ప్రార్థించాలి, దేవుని ఎందుకు స్తుతించాలి, దేవుని నామాన్ని ఎందుకు స్మరించాలి, దేవుని వల్ల మనకు ప్రయోజనం ఏంటి అని చెప్పి అడిగారు. నేను వెంటనే చెప్పిన మాట ఏంటంటే, దైవజనుడు ఆలోచించయ్యా, దేవుడు సమస్తం మనకి ఇచ్చాడు, పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, మనకి జీవాన్ని అన్నిటిని ఇస్తున్నాడయ్యా. మరి అన్ని ఇచ్చిన దేవుడిని మనం ఆరాధించాలి కదా అని చెప్పి ఆ దైవజనుడు చెప్పాడు. వెంటనే వాళ్ళు అంటారు, మా జ్ఞానము ద్వారా ఈరోజు మేము పంటలు పండిస్తున్నాము, మా జ్ఞానము ద్వారా మేము ఆకాశంలో ఎగరగలుగుతున్నాము, మా జ్ఞానము ద్వారా మనిషిని చనిపోయేవాడిని తిరిగి ఆపరేషన్ చేసి ఆరోగ్యవంతుడిగా మారుస్తున్నాము, మా జ్ఞానము ద్వారా, లేక మా చదువు ద్వారా, లేక మా టాలెంట్ ద్వారా ఒక వ్యక్తి కంటి చూపుపోయిన వ్యక్తికి తిరిగి వేరొకరి కనులు అమర్చగలుగుతున్నాము. ఇన్ని మేం చేస్తున్నాము కనుక ఇక దేవుని ఎందుకు ఆరాధించాలి, దేవుడు ఉన్నదేంటి, మాలో లేనిదేంటి అని చెప్పి సైంటిస్ట్ అడిగారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దైవజనుడికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మొత్తానికి 2 నిమిషాలు ప్రార్థన చేసి ఆత్మచేత నింపబడి, బ్రదర్, మీరు ఆకాశంలో విమానాలను పంపగలిగిన గొప్పవారే, చంద్రమండలానికి రాకెట్ పంపించగలిగిన సమర్థులే, ఈరోజు ప్రతిదీ మీరు చేయగలుగుతున్నారు. అయితే మీరు దేవుని కంటే గొప్పవారు అనడానికి ఒక చిన్న పని చెప్తాను, చేయండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏంటి అంటే, ఇదిగో ఆ చిన్న మొలకను తీసుకువెళ్ళి, గమనించాలి, ఆ చిన్న మొలకను తీసుకువెళ్ళి మీరు దాన్ని పెరిగిస్తాను, దాన్ని తీసుకెళ్ళి బ్రతికించండి అని చెప్పారు. వెంటనే వాళ్ళు ఏమంటారు, ఎంత పని అది, ఎంత పని, ఆ సింపుల్ పెరిగి కూడా చెప్పారు. ఆ పెరిగి వెంటనే ఆ చెట్టుని తీసుకువెళ్ళి ఒక దగ్గర పాదిలోడి మట్టిలోడి అందులో ఆ చెట్టుని వెళ్ళి నీళ్లు పోయిపోయారు. వెంటనే దైవజనుడు అంటాడు, బ్రదర్, దేవుడు సృష్టికర్త, ఇప్పుడు మీరు కూడా సృష్టికర్తతో పోటీ పడుతున్నారు కనుక చెట్టుని మీకు ఇచ్చాను, చెట్టుని మీరు బ్రతికించమని చెప్పాను. అయితే మీరు చేయాల్సింది ఏంటి, బ్రతికించాలి. మీరు మట్టిలో నీళ్లు పోస్తున్నారేంటి అన్నాడు. అదేంటి బ్రదర్, మరి మట్టిలో నీళ్లు పోయారు కదా అని చెప్తే మట్టి మీద కదా బ్రతకాలంటే, నిజమేనంటే దేవుడు సృష్టికర్త, దేవుడు సృష్టించిన ఆ మట్టి మీద దేవుడు సృష్టించిన నీళ్లు వాడుకు మీరు బ్రతికిస్తే మరి మీరు సైంటిస్టులో జ్ఞానవంతులు ఎలా అవుతారు? దేవునికి స్తోత్రం. మీ సొంత జ్ఞానము, సొంత తెలివి, సొంత చదువు చేత ఇదిగో ఈ చెట్టు కొరకు మీరు మట్టిని తయారు చేయండి. మీరు చెట్టు కొరకు మీరు నీళ్లను సృష్టించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మీరు దాన్ని బ్రతికిస్తే, అప్పుడు మీరు దేవునితో సమాధానంగా ఆలోచించగలము. దేనికైనా మీరు పని చేయండి. ఏమని అంటారు, మట్టి మేము ఎక్కడ సృష్టించగలమండి, నీరుని మేము ఎక్కడ సృష్టించగలమండి, గాలిని మేము ఎక్కడ సృష్టించగలమండి. దేవునికి స్తోత్రం. గమనించిన తోక ముడుచుకున్నప్పుడు వెళ్ళిపోయారండి. గమనించండి దేవుని ప్రశ్న. ఈరోజు మాకు పీలుస్తున్న గాలి ఆయన సృష్టి. ఈరోజు మనం భూమి మీద తిరుగుతున్నాం అంటే భూమి ఆయన సృష్టి.
ఈరోజు మనం తింటున్న భోజనం ఆయన సృష్టి. ఈరోజు మనము యేసయ్య చేత చేయబడిన సృష్టి. దేవునికి స్తోత్రం. మనందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన ఎదుట మనము ఏం చేయాలి అంటే అతిశయించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక దేవుని సంగమా, దేవుని ప్రజలారా గమనించాలి, ఏ జ్ఞాని కూడా దేవుని ఎదుట అతిశయించకూడదు. ఒకసారి ఐగుప్తి దేశంలో జ్ఞానులు, తత్వవేత్తలు, సైంటిస్టులు చాలా మంది ఉన్నారు. అయితే ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే, రాజు తర్వాత స్థానాన్ని ఆక్రమించేసి ప్రతిదీ కూడా రాజు ఏం చెయ్యాలో, రాజు ఎలా ఉండాలో ప్రతిదీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ సమయ సందర్భాలను బట్టి చెలరేగిపోతూ విపరీతమైన గర్వంతో విర్రవీగుతూ ఉన్నారు. ఆ టైంలో రాజు ఒక చిన్న కలబడింది. తెల్లారి లేచాడు. లేచిన వెంటనే ఆ దేశంలో ఉన్న జ్ఞానులను, ఆ దేశంలో ఉన్న మంచి గొప్ప వ్యక్తులను అందరినీ పిలిపించి అతని కళను చెప్పడం ప్రారంభించాడు. అది ఏమిటి అంటే, 7 బాగా బలిసిన బర్రెలు, ఆ తర్వాత 7 బక్క చిక్కిన బర్రెలు బలిసిన బర్రెలను మింగివేసినట్టుగా కనబడింది. ఆ కళకు అర్థం ఏమిటో, ఆ కళకు భావం ఏమిటో తెలుసుకోవాలని చెప్పి ఆ రాజు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రశ్నలు అక్కడ జ్ఞానులను పిలిచాడు. జ్ఞానులందరూ వచ్చారు, కానీ ఒక్కరికి కూడా దాని భావము అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానులందరికీ అర్థం కాలేదు. వారు ఎంతసేపు చూసినా బర్రెలు మింగేయడం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు. లాస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, దీనికి అర్థం మాకు తెలియదు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న మరొక వ్యక్తికి గుర్తొచ్చింది. చెరసాలలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు చెరసాలలో ఉన్నాడు కనుక ఆ వ్యక్తి వద్దకు కొంతమంది మనుషులను పంపించి ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి రాజు కోటలోకి వస్తుంటే ఈ జ్ఞానులు, అక్కడున్న గొప్ప మేధావులు, అక్కడున్న గొప్ప తత్వవేత్తలు, అక్కడున్న అనేకమైన సైంటిస్టులు అందరూ కూడా చూసి వీడెవడో పనికి వాళ్ళని తీసుకొస్తున్నారు, చదువులేని పామరను తీసుకొస్తున్నారు, బానిసగా ఉన్నవాడిని తీసుకొస్తున్నారు, జైల్లో ఉన్నవాడిని తీసుకొస్తున్నారు. ఎంతమంది జ్ఞానులు, ఎంతమంది తత్వవేత్తలు, ఎంతమంది నేను చెప్పలేంది వీడేం చెప్తాడు అని చెప్పి చాలా తక్కువగా, చాలా కేర్లెస్ గా మాట్లాడటం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా చదువుతాము ఆ మాటను. ఆదికాండము 41వ అధ్యాయము 24వ వచనం నుంచి చదవండి. ఈ కళను జ్ఞానులకు తెలియచెప్పితిని కానీ దాని భావమును తెలపగలిగిన వారెవరును లేరని అతనితో చెప్పాను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటి, దేవుడు తాను చెయ్యబోతున్నది ఫరోకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇప్పుడు మనుషుల చేత తృణీకరించబడిన వాడు, బంధువుల చేత తృణీకరించబడిన వాడు, పని చేస్తున్న చోట తృణీకరించబడిన వాడు, ఆఖరికి ఆ తీసుకువస్తూ ఉంటే
అక్కడున్న జ్ఞానులు సైతము లెక్క లేకుండా కేర్లెస్ గా మాట్లాడిన ఆ వ్యక్తి మాట్లాడుతూ ఈ జ్ఞానులకు వీళ్ళందరికీ తెలియని ఒక గొప్ప సత్యాన్ని రాజుకు చెప్పడం మొదలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఏమిటి అంటే, మొదట చూచిన ఆ 7 బర్రెలో ఈ రాబోతున్న 7 సంవత్సరాలకు ఒక గొప్ప పంట పండబోతుంది అని చెప్పాడు. ఇక సంతోషంతో రాజు నిజమే, బలిసిన బర్రెలు, పుష్కలంగా ఉన్న బర్రెలకు సాదృశ్యంగా గట్టిగా నువ్వు చెప్పావు. మరి రెండవది ఏంటయ్యా అంటే, వెనక చిక్కి వచ్చిన 7 పక్క చిక్కిన బర్రెలు ఆ పెద్ద లేక బలిసిన ఆ బర్రెలను మింగివేయడం అంటే ఏమిటి అంటే, ఈ 7 సంవత్సరాలు పుష్కలంగా పంట పడుతుంది, సమృద్ధిగా పంట పండుతుంది. ఆ తదుపరి దీని వెనకాల 7 సంవత్సరాలు అతి భయంకరమైన కరువు రాబోతుంది. ఈ పంటంతా కూడా సాలనంతగా కరువు రాబోతుంది అని చెప్పి ఆ భావం అతనికి తెలియచేసి, ఆ మాట తర్వాత ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా అండి? దేవునికి స్తోత్రం. ఈ భావాన్ని రాసులైన తమకు తెలియచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడున్న జ్ఞానులందరినీ సిగ్గుపరచడానికి జైలు గోడల మధ్యలో బంధువుల చేత తృణీకరించబడిన ఒక వెర్రి వాడిని దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నా చదువు, నా తెలివి అని చెప్పి అనేక మంది కూడా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ చెప్తూ ఉంది, దేవుని సంగమా, దేవుని ప్రసార గమనించాలి. బైబిల్ చెప్తూ ఉంది, దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఏ జ్ఞాని కూడా తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. దేవునికి స్తోత్రం. నీకు జ్ఞానం ఉంది అంటే అది యేసయ్య ఇచ్చిన జ్ఞానమే. తెలివి ఉంది అంటే అది యేసయ్య ఇచ్చిన తెలివే. చదువులో రాణించగలుగుతున్నావు అంటే, వ్యాపారంలో రాణించగలుగుతున్నావు అంటే, అన్ని విషయాల్లో కుటుంబాన్ని చక్క పెట్టుకోగలుగుతున్నావు అంటే, లేక ఒక చక్కటి సేవ చేస్తూ అనేకులకు బోధించగలుగుతున్నావు అంటే అది దేవుడిచ్చిన జ్ఞానమే. హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎలా ఏం చెయ్యాలి అంటే, గమనించిన బైబిల్ చెప్తుంది, ఎవరైనా సరే తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. అది మన దేవుడైన యెహోవాను బట్టి మాత్రమే చెప్పాలి. హల్లెలూయా. మరి ఎందుకు అతిశయించ? మన చదువు, మన టాలెంట్, మన జ్ఞానము కాదు, కానీ వీటన్నిటికి మించిన ఆ జ్ఞానవంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి బైబిల్ గ్రంథంలో భక్తుడైన దానియేలు జీవించి ఉన్న రోజుల్లో ప్రియ దేవుని ప్రజలారా, ఒక రోజు గొప్ప విందు చేయించాడు. ఆ గొప్ప విందు చేయించిన పిమ్మట ఒక భయంకరమైన శోధన అతని మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఈ శోధన మధ్యలో ఉన్న ఆ వ్యక్తి, ఈ శోధనలో ఉన్న ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే, ఒక సమాచారాన్ని పంపించాడు. జ్ఞానులను, అక్కడున్న గొప్ప గొప్ప వారందరినీ పిలిపించాడు. కారణం ఏమిటి అంటే, ఆ గోడ మీద కొన్ని మాటలు రాయబడ్డాయి. మీలో జ్ఞానవంతుడు ఆ మాటలు చదివి దాని అర్థం చెప్పండి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఆ మాటను. 5వ అధ్యాయములో, దేవునికి సంగమా, దేవుని ప్రశ్నగా 5వ అధ్యాయంలో ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అక్కడున్న వాళ్ళందరూ కలిసి ఏమయ్యారు అంటే, ఆ జ్ఞానులు ఆ మాటలకు సమాధానము చెప్పలేక, ఆ జ్ఞానులు ఆ మాటలకు అర్థాలు చెప్పలేక, ప్రతి ఒక్కరు కూడా తల వంచుకొని మాకు అర్థం తెలియదు, దాని భావము తెలియదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈరోజు వారిలో ఉన్న ఒక రాణి అంటుంది, మన దేశంలో మీ తండ్రి కాలంలో నుంచి ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధుల దేవతల ఆత్మ గలవాడు. చదవండి ఆ మాటను. 11వ వచనం. నీ తండ్రి కాలంలో అతడు
దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధి తెలివి గలవాడై ఉండుట దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. గమనించాలి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సమస్యలు పరిష్కరించడానికి, అనేకమైన వాటి నుండి తప్పించుకోవడానికి ఈ లోక జ్ఞానం సరిపోదు. కానీ బైబిల్ చెప్తుంది దైవ జ్ఞానము ఒక మనిషికి అవసరము. లోక జ్ఞానాన్ని చూసి ఈరోజు మెడిసి పడుతున్నారు అనేక మంది. లోక జ్ఞానము చూసుకొని అనేక మంది దేవుని సంగమా, దేవుని ప్రశ్నలు మాకేంటి అనుకుంటున్నారు. అది బైబిల్ చెప్తూ ఉంది లోక జ్ఞానము పరలోక రాజ్యానికి నన్ను చేర్చలేదు. లోక జ్ఞానము రాబోతున్న శ్రమలు, ఉపద్రవములు నుండి నిన్ను రక్షించలేదు. బైబిల్ చెప్తూ ఉంది నీవు లోక జ్ఞానము కాదు కానీ దైవ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తన జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నాడు. అతిశయిస్తున్న జ్ఞానం సిగ్గుపరచడానికి అల్పులైన వారిని, ఎన్నిక లేనట్టి వారిని, పనికి వాళ్ళ వారిని ప్రభువు నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు బైబిల్ చెప్తుంది ప్రియ దేవుని ప్రజలారా, బైబిల్ చెప్తుంది, బైబిల్ నేర్పిస్తూ ఉంది. ఒక మనుషుడు ఉన్నాడంట, అతడు ఏ దైవ జ్ఞానము కలిగిన వాడంట. ఏ జ్ఞానం అండి చెప్పాలి? దైవ జ్ఞానము. దైవ జ్ఞానం ఏం చేస్తుంది అంటే నిన్ను పరలోక రాజ్యం వైపు నడిపిస్తుంది. శరీర జ్ఞానం ఏం చేస్తుందంటే లోక సంపాదన వైపు నడిపిస్తుంది. దైవ జ్ఞానం ఏం చేస్తుందంటే పరిశుద్ధతలో నిన్ను నిలబెడుతుంది. లోక జ్ఞానం ఏం చేస్తుందంటే పాపం వైపు పరగెత్తుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఏ జ్ఞానం కలిగిన ఉన్నా, ఒకవేళ లోక జ్ఞానంతో చదువును బట్టి, నీకు కలిగిన తెలివితేటలను బట్టి, నీకు కలిగిన మంచి ఆలోచనలు బట్టి అతిశయపడుతున్నావు. ప్రభు చెప్తున్నాడు ఏ మనుషుడు కూడా, ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయపడడానికి వీలు పడతాం. దేవునికి స్తోత్రం. ఎవరైనా అతిశయపడుతూ ఉన్నాడంటే వాడికి ఆ అతిశయానికి కారణం ఏంటో తెలుసా అండి? తన సొంత జ్ఞానము కాదు, పరలోకములో ఉన్న జ్ఞానవంతుడైన దేవుడు తనకు తోడై ఉన్నాడని అతిశయపడాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి ఘనత కలుగునగాక. దేవునికి ప్రభావం కలుగునగాక. దేవునికి స్తోత్ర. దేవుని సంగమా, దేవుని ప్రశ్నగా బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. చదువును బట్టి, జ్ఞానమును బట్టి, తెలివితేటను బట్టి ఎవరు కూడా అతిశయపడవద్దు. ఈరోజు అలా అతిశయపడిన వారు అనేక మంది గొప్ప కూలిపోయారు. నువ్వు అతిశయపడడానికి కారణం ఏమిటి అంటే ఒకే ఒకటి ఉన్నది. సర్వలోక చక్రవర్తి అయిన దేవుడు, జ్ఞానము అనుగ్రహించగలిగిన దేవుడు, జ్ఞానం సైతము సిగ్గుపరచగలిగిన దేవుడు నీ పక్షంగా ఉంటే అప్పుడు అతిశయపడాలి. నా దేవుడు గొప్ప దేవుడిని అతిశయపడాలి. దేవునికి స్తోత్రం. మరొక మాట మీకు చెప్తాను, గమనించండి. మొట్టమొదటిది 3 మాటలు. ఈరోజు మనుషులు అతిశయపడడానికి 3 కారణాలు చెప్పాను. మొట్టమొదటిది జ్ఞానము, రెండవది బలము, మూడవది ధనము. గమనించాలి 3 విషయాలు. మొట్టమొదటిది జ్ఞానము, రెండవది బలము, మూడవది ధనము. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి గర్వంగా మాట్లాడుతున్నాడు అంటే, ఒక వ్యక్తి ఎదుటి వారిని లెక్క చేయడం లేదు అంటే, ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ఇతరులు చూస్తున్నాడు అంటే, ఈ 3 కోణాలలో ఆ వ్యక్తి ఉంటాడు. జ్ఞానం కలిగిన వాడైనా అయి ఉంటాడు, లేకుంటే బలగము కలిగిన వాడైనా ఉంటాడు, లేకపోతే గమనించండి దేవుని ప్రశ్నగా ఐశ్వర్యము, డబ్బు కలిగిన వాడు ఉంటాడు. ఈ 3 ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే ఎవరికి లోబడడు, ఎక్కడ తగ్గడు, ఎవరిని లక్ష్య పెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రశ్నగా రెండవది శౌర్యము, బలము. తన పరాక్రమము, బలము, శౌర్యము, లేక యుద్ధ నేర్పరితనము, అధికారము, పదవి, ఇవన్నిటిని బట్టి ఒక వ్యక్తి ఏమవుతాడు? గర్వపడతాడు.
బైబిల్ గ్రంథములో గమనించండి, ఒక బలవంతుడైన వాడు ఉన్నాడు. వాడి పేరు గొలియాత్. ఏం పేరండి? హల్లెలూయా. అతని పేరు గొలియాత్. ఇప్పుడు ఈ గొలియాతుతో యుద్ధం చేయడానికి, లేక ఆ దేశంతో యుద్ధం చేయడానికి ఈ ఇశ్రాయేలు ప్రజలు లేక సైన్యమే వెళ్ళారు. వారందరూ వెళ్ళినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అతని యొక్క బలమును చూసి, అతని పరాక్రమము చూసి, అతని శౌర్యమును చూసి ప్రజలందరూ కూడా అతని ఎదుట నిలవలేక పరుగులు పెట్టడం ప్రారంభించారు. చదవండి ఆ మాటను. 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం చదవండి. సూర్యుడు సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుంచి పారిపోయారు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పరాక్రమము గల బలాఢ్యుడు ఉన్నాడు. తనకు కలిగిన బలాన్ని బట్టి, తనకు కలిగిన ప్రియ దేవుని ప్రశ్నారా, తనకు కలిగిన బలాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి, యుద్ధ నేర్పరితనమును బట్టి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఆ వ్యక్తి యుద్ధంలోనికి వచ్చి అతి భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అతను ఆ యుద్ధంలోనికి వచ్చినప్పుడు ప్రజలందరూ పారిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అతను అంటున్న సవాల్ ఏమో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో ఒక్కడు కూడా నన్ను ఎదుర్కొనే మొగోడైనా, ఇశ్రాయేలు ప్రజల్లో ఎవడైనా సరే ముందుకు రండి నాతో యుద్ధం చేయడానికి. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరైనా నన్ను ఓడిస్తే నా దేశాన్ని ఓడించినట్టే అని చెప్పి పింకపు మాటలు మాట్లాడుతున్నాడు, అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడు, చెలరేగి విర్రవీగి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న ఎవరు అతని ముందు నిలవలేకపోతున్నారు. అతను బట్టి అతను చూసి భయపడిపోతూ ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు. ఈ ఒక ఎన్నిక లేనివాడు, బలహీనుడు, ఎంతమంటే తెలియని వాడు, ఎప్పుడూ గొర్రెల మందను మేపుతున్నవాడు అయిన దావీదుకి మాట చెవినపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, ఆ గొలియాతుతో యుద్ధం చేస్తానని చెప్పాడు. ఈ మాట ఆ చెవిని పడి, ఈ చెవిని పడి రాజు దాకి వెళ్ళి రాజు పిలిపించాడు. బాబు అతను ఎవరనుకుంటున్నావు? యుద్ధశూరుడు, పరాక్రమశాలి, చిన్నప్పటి నుంచి యుద్ధములో బహుగా ఆవరి తేలినవాడు. అతను ముందు నిలవలేక మన యోధులే, మన పరాక్రమవంతులే, మన బలశూరులే పారిపోతున్నారు నిరంతా అని చెప్పి దావీదుని అధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎవరు చేస్తున్నారు ఈ పని? రాజు అయిన సౌలు అండి. ఏ రాజు పక్షంగా యుద్ధం చేయాలని, ఏ రాజు పక్షంగా పోరాడాలని దావీదు నిలబడ్డాడో ఆ రాజే చెప్తున్నాడు ఈ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రశ్నరా, దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా? అతని బలాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నాడు. నేనైతే నా దేవుని బట్టి అతిశయపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఏంట్రా పిలవడానికి అతిశయము, ఏంట్రా కొట్టడానికి అతిశయము, ఏంట్రానికి ధైర్యము అంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రశ్నరా, దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా? ఎరుకు ఏంటి చేతులు నన్ను రక్షించిన దేవుడు. ఏం చేతులు ఇచ్చండి? దేవునికి స్తోత్రం. సింహము యొక్క బలము నుండి, మెలికి బట్టి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని నా చేతికి అప్పగిస్తాడు అని చెప్పి ఆ దేవాది దేవుని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రశ్నలను గమనించాలి, ఆలోచించాలి. వాడేమో తన బలాన్ని బట్టి, తనకు కలిగిన ఎంత నేర్పరితనాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు.
దావీదైతే తన పక్షముగా ఉన్న పరాక్రమశాలి యుద్ధశూరుడు మహామహిమ కలిగిన దేవుడు ఆకాశ మహాకాశాలకు పైన తన సింహాసాన్ని స్థాపించుకొని కంటికి కనిపించకుండా తన ప్రజల పక్షంగా అద్భుత ఆశ్చర్య మహిమ కలిగిన మహత్తర కార్యములు చేయగలిగిన దేవుని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం బాబు, నీకొక్కడికేనా ఆ యెహోవా దేవుడు, కొరవాళ్ళకి దేవుడు కదా అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయన దేవుడే, కానీ ఎవ్వరూ కూడా ఆయన మీద ఆధారపడలేదు. ఆయన యొక్క పరాక్రమశాలి, ఆయన బలవంతుడు అని చెప్పి ఆయన బట్టి అతిశయించేవాడు లేరు. దేవునికి స్తోత్రం. ఈ లోగా యుద్ధం ప్రారంభించబడింది, యుద్ధానికి వెళ్ళారు. ఆ దేవుడు మాట్లాడుతాడు, దేవుని ప్రజలారా, చిన్నోడా, చిన్న కర్ర పట్టుకుని నా మీదకి వచ్చేవి, నేను నా కుక్క పిల్లనా అని చెప్పి వాడి దేవతల పేరు పెట్టి దావీదును శపించి అతను అంటున్న మాట ఏంటో తెలుసా అండి? 44 వచనం చదవండి. ఈ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిప్పీయుడు దావీదుతో అనగా, దావీదును కత్తియు ఈటెయు భల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా. గమనించండి దేవుని ప్రజలారా, ఈ ఫిలిప్పీయుడు ఏమంటున్నాడంటే, నా దగ్గరికి రమ్ము, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని చెప్పి దావీదుని ఎంతో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే దావీదు అంటాడు, నా కండ చూడు, నా గురి చూడు, నా బలం చూడు అండో లేదండి. మరి దావీదు దేని బట్టి అతిశయిస్తున్నాడు చెప్పండి? దేవునికి స్తోత్రం. అతని బలాన్ని బట్టు, అతని గురిని బట్టు, అతని తెలివిని బట్టు వేరొక దాన్ని బట్టి అతిశయించడం లేదు, కానీ అతను ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడు అంటే ఆ దేవాది దేవుడిని యెహోవాను బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. ఆయన నాకు తోడై ఉన్నంత కాలము, ఆయన నా పక్షంగా నిలిచి ఉన్నంత కాలము, ఆయన నా పక్షముగా తన చెయ్యి చాపి కార్యము చేసినంత కాలము ఎవడు కూడా ఇదిగో నా మీద గెలవలేడు అని అతిశయిస్తూ దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను వచ్చుచున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నువ్వు కత్తి చేతను ఈటె చేతను నా ఎదురు వస్తున్నావు, అయితే కత్తి ఈటె బలము ఏది నిన్ను రక్షించలేదు. కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా మానవుల చేత చేయబడిన ఆయుధాలు. అయితే ఈ మీదకి రాబోతున్న వాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గమనించండి. బలవంతుడు శౌర్యుడు లేక పరాక్రమవంతుడు తన బలాన్ని బట్టి తనకు కలిగిన ఆ యొక్క గొప్ప విద్య నేర్పరి యుద్ధ నేర్పడతాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. అయితే వాడి సిగ్గుపరచడానికి, లోకములో ఉన్న బలవంతులను యుద్ధ సూర్యులను సిగ్గుపరచడానికి ఒక చిన్న గొర్రెల కాపరి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గమనించండి. మన దేవుడు ఎంత గొప్పవాడో, మన దేవుని శక్తి ఎంతదో మనం తెలుసుకోవాలి. ఈరోజు లోకం అతిశయపడుతూ ఉంది తమ జ్ఞానాన్ని బట్టి, తమ చదువును బట్టి, తమ బలాన్ని బట్టి అతిశయపడుతూ ఉంది. అయితే క్రైస్తవులమైన మనము, యేసుని దేవునికి అంగీకరించిన మనము, యేసు బిడ్డలని చెప్పుకుంటున్న మనం ఏం చేయాలో తెలుసా? వారి జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి అతిశయిస్తూ ఉంటే మనకు రక్షకుడిగా, తండ్రిగా, ప్రభువుగా ఉన్న మన దేవుని బట్టి అతిశయించాలి. హల్లెలూయా. బలము బలగము ఎన్నున్నా సరే మన దేవుని ఎదుట ఏది పని చెయ్యదో. దేవునికి స్తోత్రం. ఒకసారి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక దేశంలో పెద్ద విగ్రహాన్ని నిలబెట్టారు. ఆ విగ్రహాన్ని నిలబెట్టిన పిమ్మట వారందరూ కలిసి ఆ విగ్రహానికి సాగిలపడి నమస్కరించాలని, ఆ విగ్రహానికి నమస్కరించి సాగిలపడి దానికి పూజించాలని చెప్పి ఒక శాసనం తీసుకొచ్చారు దేశంలో. అలా జరుగుతున్న కాలంలో
ఆ దేశంలో ఉన్న వారందరూ వచ్చి నమస్కరించారు. ఒకవేళ ఎవడైనా నమస్కరించకపోతే, ఎవడైనా వారి మాటకు లోబడకపోతే వాడు ఏం చేస్తారు చెప్పాలి? హల్లెలూయా. వాడిని మండుతున్న అగ్నిగుండములో వేసేస్తారు. ఈ వార్త దేశమంతా చాటింపబడింది. చాటింపబడిన పిమ్మట అనేక మంది వచ్చి ఆ విగ్రహానికి సాగిలపడి నమస్కరించారు. దేవునికి స్తోత్ర. కానీ ఒక ముగ్గురు మాత్రమే నమస్కరించలేదండి. ఇప్పుడు రాజు దగ్గరికి వర్తమానం వచ్చింది. ఏమిటంటే, అయ్యా, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ విగ్రహానికి సాగిలపై నమస్కరించారు. ప్రతి ఒక్కరు ఆ విగ్రహం ముందు మోకరించారు. ప్రతి ఒక్కరు ఆ విగ్రహం ముందు మరి పూజించి దానికి నమస్కరించారు. ఒక ముగ్గురు మాత్రమే నమస్కరించలేదు, మోకరించలేదు, పూజించలేదు అని చెప్పాడు. అలాంటి ఎవరు వాళ్ళు క్రైస్తవులయ్యా. ఎవరండి చెప్పాలి? దేవునికి స్తోత్రం. మరి దేశంలో మన ముగ్గురైనా క్రైస్తవులు ఉండేది వేదయ్య చాలా మంది ఉన్నారు. అది ఆ ముగ్గురు మాత్రమే నమస్కరించలేదు. సరే, ఆ ముగ్గురిని తీసుకురాపోనని చెప్పాడు. మీరు వెంటనే వాళ్ళు తీసుకొచ్చిన పిమ్మట రాజు చెప్పాడు, రై పోయిన ముందు ఆ విగ్రహానికి నమస్కరించండి. ఒకవేళ మీరు నమస్కరించకపోతే ఈ యజ్ఞంలో మిమ్మల్ని చెప్పండి తోసేస్తామని చెప్పాడు. దేవునికి స్తోత్ర. మీరు వెంటనే వారి నోటి నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా అండి? మా దేవుడు రాజా నీకు వివరంగా చెప్పుకోవాలని, నీతో సమాధాన పడాలని మాకు అసలు చింతే లేదు. ఇదిగో మండుచున్న ఈ అగ్ని గుండములో నుంచి మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా నీ దేవతలను మేము పూజిస్తాము. నీవు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు మేము నమస్కరించము. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు రాజుకి అతి భయంకరమైన కోపం వచ్చేసింది. ఏంటో తెలుసా? నేను చెప్పిన నా మాట దగ్గర లక్ష్య పెట్టలేదు. ఏ ధైర్యం చూసుకొని, ఏ బలం చూసుకొని, ఏ ఎండ చూసుకొని వీళ్ళకి ఎంత అతిశయమో గమనించండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అగ్ని మంటేసిన వాళ్ళకి ఎవరు చూసుకునంటే రాజు చూసుకుని అతిశయము. రాజుకేమో తన పదవిని చూసుకుని అతిశయము. మరి రాజుకి మించిన దేశంలో ఎవరు లేదు కదా. గొప్ప అధికారి నేను, గొప్ప వ్యక్తిని నేను. మరి ఏం చూసుకొని నా ముందు మాట్లాడుతున్నారు? వీళ్ళ అతిశయానికి కారణం ఏంటి? నీ అగ్నికి మేము భయపడమంటున్నారు. వీళ్ళకి ఇంత అతిశయము, గర్వం లేక హెచ్చింపు కారణం ఏంటి అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ దేవుడు రక్షిస్తాడు అంటున్నారా? ఈ అగ్ని నుంచి మిమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నారా అని చెప్పి ఆ అగ్ని, మండుతున్న అగ్నిని ఏడంతలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాము. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. నీ దేవుడి బలం ఉందో లేక నా అగ్నికి బలం ఉందో ఇప్పుడే తెలుసుకుందాం అని చెప్పి అగ్నిని ఏడంతలు చేశాడు. అగ్నిని ఏడంతలు చేసి వారిని తీసుకువెళ్ళి ఆ అగ్ని గుండంలో తోసివేశాడు. దేవునికి స్తోత్రం. ఆ అగ్ని బలాన్ని వారి ఎదుట కనపరచడానికి అగ్నిలో తోసిన ఆ సైనికులు అనేక మంది కాలిపోయారు. ఆ సెగకి అనేక మంది రోగులుగా మార్చబడ్డారు. దేవుని సంగమా, దేవుని ప్రశ్నరా, అయితే అగ్నిలో తోయడానికి దగ్గర వెళ్ళిన వాళ్ళే అన్ని బాధలు పడుతూ ఉంటే అగ్నిలో పడిన వారు మాత్రము సంతోషంగా పాటలు పాడి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు రాజు కలవరం మొదలైపోయింది. ఏం చూసుకునే ధైర్యము అంటే మండుతున్న అగ్ని మధ్యలోనికి పరిశుద్ధుడైన యేసయ్య దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని వారిని కాల్చజాలదు.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రశ్న గమనించండి. ఈరోజు అగ్ని మండుచున్న అగ్ని మధ్యలో వారు ఎప్పుడు చూశారో, వారు ఏ దేవుడిని బట్టి అతిశయించారో, ఏ దేవుడు మాకు అండగా ఉన్నాడు అన్నారు, ఏ దేవుడు మాకు ఆధారము, ఏ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని ఏ దేవుడు బట్టి అతిశయించాడో, ఆ దేవుడి మండుతున్న అగ్నిలోనికి దిగి వచ్చాడు. సింహాసనమును చూసుకుని అతిశయపడిన రాజు, అధికారాన్ని చూసుకుని అతిశయపడిన రాజు, తనను చూసుకుని అతిశయపడిన సైనికులు అందరూ లేచి నిలబడి, అందరూ లేచి భయపడి అగ్నిలో సంచరిస్తున్న ఆ వ్యక్తులు బయటికి తీసుకువచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బలాన్ని బట్టి, అధికారాన్ని బట్టి ఈరోజు అతిశయిస్తున్న వాళ్ళు లోకంలో ఉన్నారు. గమనించండి దేవుని ప్రశ్న. ఈరోజు పదవిని బట్టి అతిశయించేవారు కొంతమంది సేవకులు రోజు ఇక్కడికంటే వెళ్ళినప్పుడు చెప్తున్నారు, బ్రదర్ ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడుతున్నామండి, ప్రతి చిన్న విషయానికి బాధపడుతున్నామండి. ఏంటి బ్రదర్ కారణం ఏమిటి అంటే, ప్రభుత్వమేమో మంచి పని చేసింది, ప్రభుత్వమేమో మనకి పని చేయడానికి కొంతమంది వాలంటీర్లని నియమించింది. అది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, తమకు కలిగిన అధికారాన్ని, తమకు కలిగిన ఆ యొక్క పనిని బట్టి అతిశయించి విరోధంగా, వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, నీకు కలిగిన అధికారాన్ని బట్టి లేక నీకు కలిగిన బలమును బట్టి అతిశయించవద్దు. బైబిల్ చెప్తూ ఉంది, అలా అతిశయించిన ప్రతి వారు కూడా ఒకరోజు సిగ్గుపడక తప్పదు. అలా అతిశయించిన వారందరూ కూడా సిగ్గుపడక తప్పదు. అయితే దేవాది దేవుడిని యెహోవాను బట్టి అతిశయించిన వారు ఎన్నటికీ సిగ్గుపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, సృష్టికర్తవు నీవేనని, స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ కృపవెంబడి కృపను పొందుచు, జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపవెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా నీవే నాకని, వేరెవరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని, వేరెవరు నాకు లేరని, వేణుల కొనియాడినా యేసయ్యా ఆశలు తీరవే, వేణుల కొనియాడినా ఆశలు తీరవే, కృపవెంబడి కృపను పొందుచు, జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా నీవే నాకని, వేరెవరు నాకు లేరని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి దేవుని ప్రశ్నగా, వారి బలమును బట్టి, అధికారమును బట్టి షడ్రేక్, మెషేక్, అబేద్నెగోను అగ్నిలో తోశారు. అయితే వారు అంటున్న మాట ఏంటో తెలుసా? వారి అతిశయానికి కారణము
వారి యొక్క ధైర్యం కారణము సర్వశక్తివంతుడైన దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అగ్నిలోంచి తోసిన మమ్మల్ని కాపాడడానికి మా రాజులు వస్తారని చెప్పడం లేదు. మేము అగ్నిలో తోసిన మమ్మల్ని కాపాడడానికి మా బంధువులు రక్త సంబంధికులు వస్తారని చెప్పడం లేదు. మరి నీ వెనక ఉన్నది ఎవరు? నీకు అండగా ఉన్నది ఎవరు? మిమ్మల్ని రక్షించడానికి ఎవరున్నారు నీకు అంటే మాట, మా దేవుడే అండగా ఉన్నాడు, మా దేవుడే మా పక్షంగా ఉన్నాడు, మా దేవుడే సమస్తమును జరిగించుటకు శక్తివంతుడు. హల్లెలూయా. గమనించండి, దేవుని ప్రజలారా, జ్ఞానమును బట్టి జ్ఞాని అతిశయిస్తూ ఉన్నాడు, బలమును బట్టి బలవంతుడు అతిశయిస్తూ ఉన్నాడు. ఇక మూడవ మాట త్వరపడి చెప్పి ముగించేస్తాను. మూడవది ఏంటి చెప్పండి? ఐశ్వర్యము లేదా ధనమును బట్టి మనుషుడు అతిశయిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకు కలిగిన సంపద, తనకు కలిగిన వెండి బంగారులు, తనకు కలిగిన ఆస్తి పాస్తులు, తనకు కలిగిన దేవుని ప్రజలారా ప్రతి ఒక్క సదుపాయాన్ని బట్టి ఈరోజు ప్రజలు అతిశయిస్తున్నారు. మాట్లాడితే మాకేంటండి? ఎవరిని అడిగాను, బాబు ఏంటో అలా మాట్లాడుతున్నారు, ఏంటో అంత గర్వంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏంటండి 20 ఎకరాల పొలం ఉంది, తిరగడానికి కారు ఉంది, ఉండడానికి పెద్ద బిల్డింగ్ ఉంది, వాళ్ళకి ఏం తక్కువ అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతిశయిస్తున్నారు ఈరోజు. ధనమును బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలారా గమనించండి ఒకసారి. భక్తుడైన దావీదు అరణ్యములో యాత్ర చేస్తున్న కాలములో ఓవైపు సౌలు ద్వారా తరణపడుతున్నాడు, మరోవైపు శత్రులైన ఫిలిప్పీల ద్వారా తరణపడుతున్నాడు, మరోవైపు అరణ్యంలో సింహాలు పోరాడుతూ వెళ్తున్నాడు. ఆ టైంలో ఆ దావీదు ఆకలి కొని ఆహారం కొరత ఏర్పడింది. వెంటనే దావీదు అన్నాడు, నాబాలు అనే ఒక వ్యక్తి ధనవంతుడు ఉన్నాడు, అతని ఎద్దకి వెళ్ళి దావీదు పంపించాడయ్యా, కొంచెం ఆహారం పంపించుకొని అడిగాడు అని చెప్పి మీరు చెప్పండి అని చెప్పి కొంతమంది పనివారిని పంపించాడు. చదవండి ఆ మాటను. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట ఉంటుంది. మీ బైబిల్ తీసి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగినంతటికి క్షేమము కలుగును గాక అని పలికి అంటే గమనించండి, ఆ వచనంలో గొర్రెలు వచ్చు అంటే ఈరోజు మన పంట సమకూర్చుకోలేక వరి కోతలు అయిపోయి ధాన్యం అమ్ముకునే టైం అనుకోండి. ఇప్పుడు ఈ భాగ్యవంతుడు తన యొక్క గొర్రెల బొచ్చును కత్తిరించి అమ్ముతూ ఉన్నాడు. తనకు మంచి లాభము లేక ధనము సమకూర్చుకుంటున్న సమయం ఇది. ఈ సమయంలో దావీదు తన పని వారిని కొంతమందిని పంపించి ఆ భాగ్యవంతుడి దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి, అయ్యా దావీదు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు, కొంచెం ఏదైనా సహాయం చేయండి, కొంచెం ఆహారం ఇవ్వండి అని చెప్పి అతనితో మాట్లాడారు. దానికి ఆ ధనవంతుడైన వ్యక్తి ఏ సమాధానం ఇస్తున్నాడో మనం చూసినట్లయితే 10వ వచనం చదవండి. దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? హల్లెలూయా. ఇది అంటాడు, దావీదు ఎవరు చెప్పండి? తన యెషయా కుమారుడు ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఎవరు, యెషయా కుమారుడు ఎవరు అని చెప్పి చాలా తక్కువగా, కేర్లెస్ గా, లెక్కలేనితరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నాబాలు అంత గర్వంగా, అంత అహంకారంగా మాట్లాడడానికి కారణం ఏంటి? అంత అహంగా మాట్లాడడానికి కారణం ఏంటి? అతను కలిగిన సంపద ధనము. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. తనకు కలిగిన ఐశ్వర్యమును బట్టి, తనకు కలిగిన ధనాన్ని బట్టి, తనకు కలిగిన వెండి బంగారును బట్టి, తనకు కలిగిన స్థిర ఆస్తులను బట్టి అతిశయపడ్డాడు. అయితే ఏమైంది అంటే, ఒక దైవ చూడడం ముందు అతను అతిశయపడ్డాడు. ఒక దేవుని చేత వాడబడుతూ నడిపించబడుతూ దేవుని పక్షంగా యుద్ధం చేస్తున్న ఆ వ్యక్తి ముందు అతిశయపడ్డాడు. దేవుడి ప్రశ్న ఏమైందో తెలుసా అంటే, పరలోకములో దేవుడు అతని మొక్కాడు, అతడు అలాగే చనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతని సంపద, అతని ఆస్తి, అతనికి కలిగిన వెండి బంగారు అతన్ని కాపాడలేకపోయాయి. అందుకే బైబిల్లో ఒక చోట రాయబడింది, ఒక వ్యక్తి పొలాన్ని వేసాడంట. ఉపమాన రీతిగా ప్రభు చెప్పిన మాట అండి. పొలాన్ని వేసాడు, ఆ పొలాన్ని వేసి ఆ పొలం అంతా చక్కగా సంవత్సరం పంటలు పండాయి. వరి కోత కోసాడు. ఆ ఒట్లన్నీ తీసుకువచ్చి తన యొక్క ధనాగ్రహంలో ఉంచితే స్థలము సరిపోలేదు, ఇంకా దాన్ని పెంచి కట్టాడు. దాని నిండుగా ఒట్లు ఆ ధాన్యాన్ని వేసి వాటి వైపు చూసి అతను పలుకుతున్న మాట ఏంటో తెలుసా? లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాట ఉంటుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా, విస్తారమైన ఆస్తి నీకు కూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాను. అయితే దేవుడు వెలివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుపుచున్నాను చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఐశ్వర్యమును బట్టి, కలిగిన సంపదను బట్టి, కలిగిన వెండి బంగారును బట్టి, కలిగిన ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నావు. ఈ రోజు సంపాదించిన వెండి బంగారు పాదాల కింద భూములు పెట్టిన వాడు సజీవుడైన దేవుడు. నువ్వు సమకూరుస్తున్న పంట, ఇదిగో నువ్వు ఒడ్లు కట్టుకోగలుగుతున్నావంటే ఆ విత్తనాన్ని ఫలించడానికి నీరుని గాలిని పంపుతున్నవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమి చూసుకొని అతిశయిస్తున్నావు? ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నావు అంటే ఆరోగ్యాన్ని కలుగ చేస్తున్న వాడు నా దేవుడు. ఈ రోజు ఆనందంగా ఉన్నామంటే ఆనందాన్ని కలుగ చేస్తున్న వాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఈ వ్యక్తి వెండి బంగారును సంపాదించాడు, ఐశ్వర్యాన్ని సంపాదించాడు, ధనాన్ని సంపాదించాడు. చివరికి అతను అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగును, సుఖించును, సంతోషించును, ఇక నీకు తిరిగే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రశ్నరా, తిను, తాగును, సుఖించును, సంతోషించుమని చెప్పాడు. అయితే నేను చెప్తున్న సత్యం ఏమిటంటే, సంపాదించుకొని రూపాయి కూడబెట్టుకోవడం తప్పని చెప్పడం లేదు, కానీ ఆ డబ్బును చూసుకొని బీదలను వెక్కిరించడము, ఆ ధనాన్ని చూసుకొని గర్వంగా ప్రవర్తించడము, ఐశ్వర్యము బంగారం చూసుకొని ఎదుటి వారిని లెక్కలేని తరంగా మాట్లాడటము, ఆ ధనాన్ని చూసుకొని దేవుని సైతము తిరుగుబాటు చేయడం అంత క్షేమకరము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ మనకి ఏం నేర్పిస్తూ ఉందంటే, లోకములో ఈరోజు అధికంగా పెరిగింది జ్ఞానము. తమ జ్ఞానాన్ని చూసుకుని ప్రజలు, సైంటిస్టులు లేక వేరే వారు గర్వపడుతున్నారు. మరి కొంతమంది తమకు కలిగిన బలాన్ని, సైన్యాన్ని బట్టి గర్వపడుతూ ఉన్నారు. మరి కొంతమంది తమ సంపాదించిన సంపాదన బట్టి గర్వపడుతున్నారు. సకల కోటి ప్రజలకు దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు. శౌర్యుడు తన బలాన్ని బట్టి, శౌర్యులను బట్టి అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తనకు కలిగిన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. ఎవడైనా ఒకడు అతిశయపడుతూ ఉన్నాడు అంటే, ఎవరైనా ఒకడు అతిశయపడుతున్నాడంటే, ఆ దేవుని కృప నాకు దొరికింది, ఆ దేవుని కాపుదల నాకు దొరికింది, ఆ దేవుని రక్షణ నాకు దొరికింది, ఆ దేవుని రాజ్యములో నాకు స్థానము దక్కింది అని అతిశయపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రశ్నరా, గమనించండి. ఐశ్వర్యవంతులండి ఈరోజు ఎంత భయంకరంగా ఉన్నారు అంటే,
వారికి కలిగిన సంపాదన లేక వారికి కలిగిన ఐశ్వర్యము, దాన్ని బట్టి ఎదుటి వారిని మనిషి కనీసం ఒక మనిషిలా కూడా చూడటం లేదు. ఎంత తక్కువ చేస్తున్నారంటే బీదలను, దరిద్రులను అంత భయంకరంగా మాట్లాడుతున్నారు. ఇది ఐశ్వర్యవంతుడైన, ధనవంతుడైన ఎవరైనా సరే గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదో రోజు చెడిపోక తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు గమనించండి, పుట్టిన పిల్లోడు కాడించి పిల్లోడిని కదిలిస్తే నాకేంటి మా నాన్న ఉద్యోగస్తులతో సంపాదిస్తున్నాడు అంటారు. అలాగనే మధ్య వయసులో చూస్తే నా భర్త పలా జాబ్ లో ఉన్నాడండి, ఇదిగో మా భర్త ఇంత సంపాదిస్తున్నాడు. చివరికి ముస్లిం దగ్గరికి వెళ్ళి ఏమమ్మా ఏందమ్మా ఇలా ఉన్నారు, మాకేంటండి మాకు 2,150 రూపాయలు వస్తున్నాయి, మీరు ఎవరికి తగ్గం, దేవునికి ఇస్తుంటారా? ఆఖరికి పెన్షన్ తీసుకుంటున్న ముస్లింలు కూడా 2,250 రూపాయలు డబ్బులు వస్తున్నాయని చెప్పి ఈరోజు ఎలా అతిశయపడుతున్నారో చూడండి. గట్టిగా ఒక వ్యాధి రోగం వచ్చిందంటే మనసును ఎక్కేస్తారు, చూసే దిక్కుండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా గమనించండి, బైబిల్ మనకి ఏం నేర్పిస్తూ ఉందంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానమును బట్టి, ఈ లోకంలో ఉన్న మనకు కలిగిన బలగము అధికారాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న సిరి సంపదలు, వెండి బంగారును బట్టి మనం అతిశయించకూడదు. కానీ ఇదిగో సంపదలకు కలిగిన దేవుడు, సమస్తము చేతుకు సమర్థుడు, మహిమ స్వరూపుడు, సర్వలోకములో దేవదూతల చేత ఆరాధించబడుతున్న పరిశుద్ధుడు. ఈ రోజు అలాంటి గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశాల పైన ఉన్నత శిఖరములపై ఆసీనుడైన దేవుడు మనకు తండ్రిగా, మనకు ప్రభువుగా, మనకు దేవుడిగా, మనకు రక్షణ దుర్గముగా ఉన్నందుకు సంతోషించాలి. హల్లెలూయా. వెండి బంగారు ఉందని కాదు, కానీ మా దేవుడు మాకు తోడై ఉన్నాడు అని అతిశయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఈరోజు నీకు ఏ అతిశయం ఉంది? లోకములో ఉన్న వాటిని బట్టి అతిశయిస్తున్నావా? అయితే నేను చెప్తున్న సత్యం ఏమిటి అంటే, లోకములో ఉన్న వాటిని బట్టి కాదు, కానీ లోకమునే కలుగు చేసిన సృష్టికర్త నీకు తండ్రిగా ఉన్నాడు, నీకు ప్రభువుగా ఉన్నాడు, నీకు పోషణగా ఉన్నాడు, నీకు రక్షకుడుగా ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచే పరమ వైద్యుడు, డాక్టర్ గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా గమనించండి, దేవుని ప్రజలారా, అలాంటి గొప్ప దేవుడు మన దేవుడిగా ఉన్నందుకు ఈరోజు లోకములో అతిశయించవలసిన వారిగా మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజు అంత గొప్ప దేవుడు మన దేవుడిగా ఉన్నందుకు ఆయనకి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ విషయంలో కూడా మనకు కలిగిన జ్ఞానమును బట్టు, బలమును బట్టు, మనకు కలిగిన ఐశ్వర్యమును బట్టి లోకములు మనం అతిశయించే వారిగా కాక, ఎల్లప్పుడూ కూడా దేవాది దేవుడు మన పక్షంగా ఉన్నందుకు ఆయన బట్టి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏ రీతిగా అయితే అగ్నిగుండములు అతిశయించారో, అలాగే మనం ఈ లోకంలో ప్రభు వైపు నిలబడి ప్రభు పక్షంగా నిలిచి ఆయన బట్టి అతిశయించే వారిగా ఉండముగాక. దావీదు ఎలాగైతే బలిమును బట్టి, కత్తిని బట్టి, బలమును బట్టి కాదు, కానీ ఆ దేవుడే మనకు తోడై ఉన్నాడని అతిశయించాడో, అదే రీతిగా మనము కూడా ఆ దేవుడు మనకు తోడై ఉండి యుద్ధములు జరిగించి జయమిస్తున్నాడు అని చెప్పి అతిశయించే వారిగా ఉందముగాక. హల్లెలూయా. అందరూ మోకరిద్దాం చక్కగా. ఈ రోజు నీ పక్షంగా ఉన్నవారు సమస్తము చేయగలిగిన దేవుడు. అనేక మంది ప్రాకారము యొక్క తోడైన ఎంతో తన మనస్సును ఉంచుకోలేక ఉన్నవాడు గతి అంతే. ఈ వాక్యం చెప్తున్న సత్యము. ఎందుకు ప్రజలు తమ మనస్సును ఉంచుకోలేకపోతున్నారు? ఎందుకు సంఘములు అణిగి ఉండలేకపోతున్నారు? ఎందుకు ఒక వ్యక్తి తగ్గించుకోలేకపోతున్నాడు అంటే దానికి కారణము వారికి కలిగిన జ్ఞానము, చదువు, వారికి కలిగిన బలము, వారికి కలిగిన ధనము, సంపద, వాటిని బట్టి అతిశయిస్తున్నాడు. ఏ జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించవద్దు. ఏ శౌర్యవంతుడు, బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు.
ఏ ధనవంతుడు ఐశ్వర్యవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయించబడుతూ ఎవరైనా అతిశయించినట్లయితే అది దేవాది దేవుడిని యెహోవా మన పక్షంగా ఉన్నాడని అతిశయించాలి. యేసయ్యా నీవే నాకుని, ఎవరు నాకు లేరని. అంటే మాకు జగతి వారు మన చక్కగా అది ఏకీభవించింది. ఆశలు తీరవే కృపంబడి కృపను పొందేచు, కృపలో జయదీపమే పడుచు. యేసయ్యా నీవే నాకుని, వేరెవరు నాకు లేరని. సృష్టికర్తవు నీవేనని, దైవ స్వస్థత నీలోనని. సృష్టికర్తవు నీవేనని. మనసేపు సృష్టికర్త దేవుడు మాకు దేవుడిగా ఉన్న అతిశయిస్తున్నామయ్యా. ఏ రోగమైన స్వస్థపరచగలిగిన వాడు, ఏ బాధ నుంచైనా రక్షించగలిగిన దేవుడివి అయ్యా. మాకు అధికారము జ్ఞానము బలమును బట్టి కాదు, సిరి సంపదను బట్టి కాదు, నువ్వు ఉన్నావని ఒకే ఒక ధైర్యము, నీవే మా పక్షంగా కార్యం చేస్తున్నావని ఒక ఆధారముతో మేము ధైర్యంగా ఉన్నాం.